హే ఎవ్రీవన్, పీజే హియర్ ఆన్ పాకెట్ టెక్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సో నేను విజయదశమి సందర్భంగా కొన్ని సిరీస్ ఆఫ్ అన్బాక్సింగ్స్ చేద్దామని అనుకున్నాను. ఇప్పటికే ఆల్రెడీ 3 డివైజెస్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది. సో ఐఎమ్ హియర్ విత్ ద 4th డివైస్ అన్బాక్సింగ్. అదేంటి అంటే, మీరు కనుక నన్ను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతుంటే మీరు చూసే ఉంటారు. నాకు టోటల్గా 3 డివైజెస్ డెలివరీ అయ్యాయి, విచ్ ఈజ్ ఐప్యాడ్, ఐఫోన్ 12 Pro అండ్ ఐఫోన్ 12. నేనైతే కమ్యూనిటీలో పోల్ పెట్టానండి, ఫస్ట్ ఏ డివైస్ యొక్క అన్బాక్సింగ్ చూడాలి అనుకుంటున్నారు అని. మీలో చాలామంది ఐఫోన్ 12 Pro అని అన్నారు. అందుకని ఈ వీడియోలో మనం ఐఫోన్ 12 Proని అన్బాక్సింగ్ చేద్దాం. మీరు కనుక మ్యాగ్సేఫ్ యొక్క అన్బాక్సింగ్ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫైనల్లీ ఐఫోన్ 12 Pro is here. లెట్స్ అన్బాక్స్ దిస్. ఒకసారి ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. డెలివరీ అవ్వడం అయితే ఇలా కాటన్ బాక్స్లో డెలివరీ అయింది. ఒకసారి లోపల ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, చాలా ప్రొటెక్టివ్గా ప్యాక్ చేశారు. చూడొచ్చు, ఇదంతా మనకి ప్లాస్టిక్తో. సో లెట్ మీ పిల్ ఇట్ ఆఫ్. ఒకసారి నేను తీస్తున్నాను వీటిని. సో ఫోన్ ఇది చూడొచ్చు. సో మనకి బాక్స్ మీద కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉంది. లెట్ మీ పీల్ దిస్ ఆఫ్. సో చూసారు కదా, మనకి ఇదంతా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో ఉంటుంది. సో చూడొచ్చు, ఐఫోన్ 12 Pro చాలా చిన్న బాక్స్. ఎప్పుడు మనకు వచ్చే ఐఫోన్ బాక్సెస్తో కంపేర్ చేసుకుంటే కనుక హాఫ్ ఆఫ్ ద సైజ్లోనే ఉంది. సో బాక్స్ మీద ఏమున్నాయో చూద్దాం. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఐఫోన్ బొమ్మ ఉంది. అండ్ బాటమ్ ఆఫ్ ద బాక్స్లో చూసుకుంటే కనుక మనకి యాపిల్ లోగో ఉంది. ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఐఫోన్ అని రాసుంది. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద బాక్స్లో మనకి యాపిల్ లోగో. అండ్ ఆన్ ద రైట్ మళ్ళీ ఐఫోన్ అని ఉంది. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ చూసుకుంటే మనకి ఫోన్ బాక్స్లో ఏమొస్తాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ బాటమ్ చూసుకుంటే కనుక మనకి ఈఐడి నెంబర్, ఐఎంఈఐ నెంబర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే మనకి టెక్స్ట్ కలర్ అంతా గోల్డ్ కలర్లో ఉంది. ఎందుకు అంటే నేను ఆర్డర్ చేసిన ఫోన్ వచ్చేసి గోల్డ్ కలర్ ఫోన్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు ఓపెన్. సో ఒకసారి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. వావ్! సో గోల్డ్ ఐఫోన్ 12 Pro. సో ఫోన్ ఎలా ఉంది ఏంటి అనే తర్వాత చూద్దాం. ముందు బాక్స్లో ఏమొచ్చాయో చూద్దాం. సో బాక్స్లో అయితే మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది. దిస్ ఈజ్ USB-C to లైట్నింగ్ పోర్ట్. అండ్ ఇంకొక ప్యాకేజ్ ఉంది. దీని మీద అయితే డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. లోపల ఏమన్నాయో ఒకసారి చూద్దాం. సో ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంది. అండ్ అలానే సేఫ్టీ హ్యాండ్లింగ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ దిస్. అండ్ ఓన్లీ 1 యాపిల్ స్టిక్కర్ మాత్రమే ఇచ్చారు, కనీసం 2 కూడా ఇవ్వలేదు. సో ఓన్లీ 1 యాపిల్ స్టిక్కర్. సో బాక్స్లో అయితే ఇంతే అండి. మనకైతే ఛార్జింగ్ అడాప్టర్ ఇవ్వలేదు. మనం ఛార్జింగ్ అడాప్టర్ కావాలి అంటే కనుక సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫోన్ చూడొచ్చు, లైక్ గోల్డ్ కలర్ అన్నారు, బట్ ఇది లైక్ సిల్వరిష్ గోల్డ్గా అనిపిస్తుంది నాకు బ్యాక్ సైడ్ చూసుకుంటే. ఇది కంప్లీట్ మనకి మ్యాట్ ఫినిష్తో ఉంది, గ్లాసీ ఫినిష్ అయితే లేదు. సో ఫ్రంట్ సైడ్ చూడొచ్చు, మనకి ఇలా ఎప్పుడు ఒక ప్లాస్టిక్ ర్యాప్తో ఉంటుంది ఫోన్, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి పేపర్ ర్యాప్ ఉంది. సో ఇక్కడైతే చూడొచ్చు, మనకి ఒక బెల్ ఐకాన్ ఉంది, ప్లస్, మైనస్, అండ్ అలానే పవర్ బటన్ అని చెప్పి ఇక్కడ మనకి బటన్స్ కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడైతే మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక స్మాల్ ఇండికేషన్ ఇచ్చారు. సో ఒకసారి నేను దీన్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. సో చూసారు కదా, చాలా ప్రీమియం లుక్ ఉంది. సో మనకి ఫ్రేమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్తో డిజైన్ చేశారు. ఐఫోన్ 12 Proకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి సెరామిక్ షీల్డ్తో డిజైన్ చేశారు. లైట్నింగ్ పోర్ట్, మైక్రోఫోన్స్, అండ్ అలానే స్పీక్ ఫ్లాట్ ఎడ్జెస్తో డిజైన్ చేశారు. సో ఆల్ 4 ఎడ్జెస్ మనకి చాలా ఫ్లాట్గా ఉంటాయి. సో లైక్ ఐఫోన్ 4 అండ్ ఐఫోన్ 5లో ఉన్నట్టు ఉంటుంది. సో చూసారు కదా, ఇది వచ్చేసి ఐఫోన్ 4 అండ్ ఇది వచ్చేసి ఐఫోన్ 12 Pro. చూసారు కదా, మనకి ఇది కంప్లీట్గా ఫ్లాట్ ఎడ్జెస్తో ఉన్నాయి. అండ్ మీరు చూస్తే కనుక ఫోన్ వితౌట్ ఎనీ సపోర్ట్ కరెక్ట్గా మనకి అలా విత్ స్టాండ్ అయి ఉంటుంది. సో ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 189 grams ఉంటుంది. ఫోన్ యొక్క డైమెన్షన్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. టోటల్గా మనకి ఐఫోన్ 12 Pro 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది: సిల్వర్, గ్రాఫైట్, గోల్డ్ అండ్ పసిఫిక్ బ్లూ. సో నేనైతే ఇప్పుడు ఒకసారి డివైస్ని ఆన్ చేస్తున్నాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. సో ఆన్ అవ్వగానే మనకి ఒక యాపిల్ లోగో వచ్చింది. సో చూసారు కదా, ఫోన్ కంప్లీట్గా ఆన్ అవ్వగానే హెలో అని వచ్చింది. అండ్ అలానే మనం ఫోన్ ఓపెన్ చేయడానికి స్వైప్ అప్ చేయాలి. సో స్వైప్ అప్. సో ఇంకా నార్మల్ సెటప్ ప్రాసెస్ అండి. ఇది నార్మల్గా మనం అన్ని ఫోన్స్కి ఎలా సెటప్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. నేనైతే ఈ సెటప్ ప్రాసెస్ డీటెయిల్గా ఐఫోన్ XR వీడియోలో మెన్షన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. సిమ్ స్లాట్ విషయానికి వస్తే ఇది మనకు ఒక ఫిజికల్ సిమ్ అండ్ ఒక ఈ సిమ్ సపోర్ట్తో వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫిజికల్ సిమ్ స్లాట్. నేనైతే ఇప్పుడే సిమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను.
కమింగ్ టు ద స్క్రీన్ సైజ్, ఇది వచ్చేసి మనకి 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. టోటల్ బ్రైట్నెస్ చూసుకుంటే కనుక మనకి ఇది 1200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తో వస్తుంది. స్క్రీన్ రెజల్యూషన్ అండ్ పిక్సెల్ డెన్సిటీ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ యాపిల్ A14 Bionic చిప్. మనకి A14 Bionic చిప్ అనేది 5 నానోమీటర్ సైజ్ ఉంటుంది. CPU వచ్చేసి హెక్సాకోర్ ప్రాసెసర్తో వర్క్ అవుతుంది. GPU చూసుకుంటే కనుక ఇది యాపిల్స్ ఓన్ 4 కోర్ గ్రాఫిక్స్ మీద వర్క్ అవుతుంది. మనకి ఈ A14 Bionic చిప్ అనేది 11.8 బిలియన్ ట్రాన్సిస్టర్ మీద వర్క్ అవుతుంది. మీరు కనుక మార్కెట్లో అవైలబుల్గా ఉన్న అదర్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే మనకి ఈ A14 Bionic చిప్ అనేది 50% ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో నేనైతే ఆల్రెడీ గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసేస్తున్నాను. ఫ్యూచర్లో మనకి గేమింగ్ రివ్యూ కూడా వస్తుంది. సో స్టే ట్యూన్ టు పాకెట్ టెక్. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నన్ను iPhone 12లో ఎంత GB ఆఫ్ ర్యామ్తో వస్తున్నాయి అని అడిగారు. సో iPhone 12 Pro వచ్చేసి మనకి 6 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. సో బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 2815 mAh బ్యాటరీతో ఉంటుంది. ఇదైతే మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీ అండ్ మనకి దీంట్లో 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్ ఉంటుంది. సో మీరు కనుక 20 వాట్ ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెడితే 0 to 50% 30 minutes లో వస్తుంది. ఆన్ నార్మల్ డే టు డే యూసేజ్ చూసుకుంటే కనుక ఇది కంప్లీట్గా 1 full day వస్తుంది. నేనైతే ఖచ్చితంగా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేస్తాను. సో మీరు కనుక పాకెట్ టెక్కి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మనందరికీ తెలిసిందే కదా, యాపిల్ హై ఈవెంట్లో మనకి మ్యాగ్సేఫ్ని రిలీజ్ చేశారు. సో నేనైతే ఆల్రెడీ మ్యాగ్సేఫ్ అన్బాక్సింగ్ చేశాను. మీరు కనుక అన్బాక్సింగ్ చూడకపోతే మ్యాగ్సేఫ్ అన్బాక్సింగ్ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఈ మ్యాగ్సేఫ్ iPhone 12 Proకి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేనైతే 12 Proని ఛార్జర్ మీద ప్లేస్ చేస్తున్నాను. చూసారు కదా, మ్యాగ్నెటిక్ యాక్షన్ వచ్చింది అండ్ చూడొచ్చు మనకి ఇది కంప్లీట్గా ఛార్జింగ్ అయితే వర్క్ అవుతుంది. సో లెట్ మీ లిఫ్ట్ ఇట్ అప్. ఒకసారి నేను ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేస్తున్నాను. సో ఇదైతే కంప్లీట్గా మ్యాగ్నెట్కి అతుక్కుపోయి ఉంది, చాలా హార్డ్గా ఉంది. నేను దీన్ని ఇదిలిచ్చినా కానీ కింద పడట్లేదు. సో నేనైతే మ్యాగ్సేఫ్ అన్బాక్సింగ్ చేసినప్పుడు 11 Proకి ఇలా పెట్టి ఇదిలిస్తే కనుక మనకి 11 Pro కింద పడిపోయింది. బట్ 12 Pro మాత్రం చాలా గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉంది. సో ఒకసారి ఇది ఎందుకు ఇంత గట్టిగా స్టిక్ ఆన్ అయి ఉందో నేను మీకు చూపిస్తాను. పుల్ చేసినా రాలేదు, ఇది ఒక మ్యాగ్నెటిక్ సక్షన్ లాగా అటాచ్ అయింది. అదే మనం iPhone 11 Pro Maxకి పెడితే కనుక ఊరికే జారిపోతుంది. సో చూసారు కదా, ఊరికే జారిపోతా ఉంది. ఎందుకు మనకి ఇది iPhone 12 Proకి అంత హార్డ్గా స్టిక్ అయింది, ఎందుకు iPhone 11 Pro Maxకి అంత హార్డ్గా స్టిక్ అవ్వట్లేదు, ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫిలిం. ఇది ఏం చేస్తుంది అంటే మన ఫోన్లో ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయో మనకి చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం iPhone 11 Pro Maxలో అసలు ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయో చూద్దాం. సో మీరు చూస్తే మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే మ్యాగ్నెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్కడ సెంటర్లో మ్యాగ్నెట్స్ ఏమీ లేవు. సో దిస్ ఈజ్ iPhone 12 Pro మ్యాగ్నెటిక్ ఫిలిం. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి ఒక సర్క్యులర్ మ్యాగ్నెట్ ఉంది. సో ఈ మ్యాగ్నెట్కి మన మ్యాగ్సేఫ్ అటాచ్ అవ్వడం వల్ల మనకి అంత స్ట్రాంగ్ ఫిక్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు iPhone 12 Pro అయితే మనకి సర్క్యులర్ మ్యాగ్నెట్ ఉంది. అదే iPhone 11 Pro Maxలో అయితే మనకి సర్క్యులర్గా మ్యాగ్నెట్ లేదు. అందుకనే మ్యాగ్సేఫ్ 12 Proకి హార్డ్గా అటాచ్ అవుతుంది అండ్ 11 Pro Max అంత పర్ఫెక్ట్గా అటాచ్ అవ్వట్లేదు. సో వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే మ్యాగ్సేఫ్ మనకి 12 Proకి 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్గా వర్క్ అవుతుంది. అదే iPhone 11 Pro Maxకి చూసుకుంటే కనుక మనకి 7.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్లా వర్క్ అవుతుంది. iPhone 12 సిరీస్ మనకి 5G సపోర్ట్తో వస్తాయి. US వేరియంట్స్ అయితే బోత్ సబ్-6 అండ్ మిల్లీమీటర్ వేవ్ని సపోర్ట్ చేస్తుంది. అసలు ఈ సబ్-6 ఏంటి, మిల్లీమీటర్ వేవ్ ఏంటి, అసలు 5Gలో స్పీడ్స్ ఎంత ఉంటాయి అని నేను ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, చూడండి. కెమెరా విషయానికి వస్తే ఇది టోటల్గా మనకి 3 కెమెరాస్తో వస్తుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, దానికి అపాచర్ వచ్చేసి మనకి 1.6 ఉంటుంది. టెలిఫోటో లెన్స్ కూడా మనకి 12 మెగాపిక్సెల్స్ ఉంటుంది విత్ అపాచర్ ఆఫ్ 2. ఈ టెలిఫోటో లెన్స్ లో అయితే మనకి 2 times ఆప్టికల్ జూమ్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ అలానే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుంది విత్ అపాచర్ ఆఫ్ 2.4. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే ఇట్ కమ్స్ విత్ 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. అపాచర్ వచ్చేసి మనకి 2.2 ఉంటుంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మనం 4K వీడియోస్ at 24, 30 and 60 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 1080p అయితే కనుక 30 and 60 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. కమింగ్ టు స్లో మోషన్, మనం స్లో మోషన్ వీడియోస్ని 1080p at 120 and 240 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ iPhone 12 Proలో మనకి లైడార్ ఉంటుంది. ఈ లైడార్ అంటే ఏంటి అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్. జనరల్గా ఈ లైడార్స్ అనేది శాటిలైట్స్లో అండ్ అటానమస్ కార్స్లో యూజ్ చేస్తారండి. ఫర్ సపోజ్ గూగుల్ వెన్మో కార్స్ ఉంటాయి, కంప్లీట్ అటానమస్ కార్స్, వాటిలో లైడర్స్ని యూజ్ చేస్తారు. సో ఈ లైడర్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే మనకి ఒక లేజర్ లైట్ని పాస్ చేస్తుందండి. ఆ లైట్ అనేది ఎంత దూరం ట్రావెల్ అవుతుంది అనే దాన్ని బట్టి డిపెండెంట్గా మనకి ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అనేది క్యాలిక్యులేట్
క్యాలిక్యులేట్ చేస్తుంది. అసలు మనకి ఫోన్లో లైడార్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఐఫోన్ 12 Pro అండ్ 12 Pro Maxలో ఈ లైడార్ అనేది మనకి ఫొటోస్ క్యాప్చర్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఫొటోస్ని 87% బ్రైట్గా చేస్తున్నాయి. అండ్ అలానే మన హోమ్ ఇంప్రూవ్మెంట్స్ లైక్ ఏమైనా మీరు ఏదైనా ఆబ్జెక్ట్ కొనాలి అని అనుకున్నారనుకోండి, స్టోర్కి వెళ్ళి ఆబ్జెక్ట్ చూసినప్పుడు అవి ఎంత పర్ఫెక్ట్గా ప్లేస్ అవుతుంది మీ ఇంట్లో మీకు ఒక ఐడియా ఉండదు. సో వాటి కోసం ఇది బాగా హెల్ప్ అవుతుంది. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి ఇప్పుడు నేను మీకు డెమో చూపిస్తాను. ఈ లైడర్ సెన్సార్ యూజ్ చేసుకొని నేను ఈ 3D ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది మనం పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా లేదా, మన ఏరియాకి సరిపోతుందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. సో నేనైతే AR ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని అక్కడ లాన్ మీద ప్లేస్ చేస్తున్నాము. సో చూసారు కదా, లాన్లో ప్లేస్ అయిపోయింది. ఇది 3D ఆబ్జెక్ట్ కాబట్టి మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఏ డైరెక్షన్లో కావాలి అంటే ఆ డైరెక్షన్లోకి సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఈవెన్ ఈ చైర్ ప్రైస్ కూడా కనిపిస్తుంది, $129. సో చూసారు కదా, ఈ లాన్లో చైర్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. పూలు ఉంటే కనుక బాగా సెట్ అయ్యేది, బట్ నాకైతే అంత సెట్ అయినట్టు అనిపించలేదు. జస్ట్ లెట్స్ గో అండ్ సర్చ్ ఫర్ సమ్ టేబుల్స్. సో ఒకసారి ఇప్పుడు ఆ బాటంలో ఉన్న టేబుల్ సెట్ని పర్చేస్ చేద్దాం. పర్చేస్ కాదు, అసలు సెట్ అవుతుందో లేదో చూద్దాం. లెట్స్ ప్లేస్ ఇన్ ద లాన్. సో చూడొచ్చు, మీరు ఏ ఐటమ్స్ కావాలి అంటే ఐటమ్స్ ప్లేస్ చేసి చెక్ చేసుకోవచ్చు. నాకెందుకో ఆ ఒక్క చైర్ కన్నా ఈ టేబుల్ సెట్టే బెటర్గా సెట్ అయిందేమో అనిపిస్తుంది. సో చూసారు కదా, ఇలా మనం లైడర్ సెన్సార్ని యూజ్ చేసుకొని మీకు కావాల్సిన ఆబ్జెక్ట్ని హోమ్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఐఫోన్ 12 Pro మనకి iOS 14తో వస్తుంది. iOS 14లో మనకి యాప్ లైబ్రరీ ఉంటుంది. అండ్ అలానే మనం స్క్రీన్ మీదకి విడ్జెట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ iOS 14 మీద చాలా వీడియోస్ చేశానండి. ఈ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, చెక్ చేయండి. సో చూసారు కదండి అన్బాక్సింగ్ ఆఫ్ ఐఫోన్ 12 Pro. ప్రైస్ విషయానికి వస్తే మనకి ఇది టోటల్గా 3 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. 128, 256 అండ్ 512 GB. మీరు కనుక 128 GB పర్చేస్ చేయాలి అనుకుంటే ఇది మనకి 1,20,000 రూపీస్కి apple.in లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇదైతే కేవలం అన్బాక్సింగ్ వీడియో మాత్రమే, రివ్యూ అయితే కాదు. సో మీకు కనుక ఐఫోన్ 12 Pro మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో మీరు కనుక ఐప్యాడ్ అండ్ ఐఫోన్ 12 యొక్క అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అమెరికాలో అమెజాన్ గో స్టోర్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.